చిన్ననాటి స్నేహితులు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత కలిస్తే సాధారణంగా గత జ్ఞాపకాలతో ఆనందం పంచుకుంటారు. కానీ ఇక్కడ 50 ఏళ్ల క్రితం 4వ తరగతిలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఓ వ్యక్తి తన పాత మిత్రుడిపై దాడికి దిగాడు. ఈ విచిత్ర సంఘటన జూన్ 2న కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. మాలోం గ్రామానికి చెందిన మలోతు బాలకృష్ణన్, విజే బాబు ఒకప్పుడు నటక్కల్లు ఎయిడెడ్ యూపీ స్కూల్లో 4వ తరగతిలో ఫ్రెండ్స్. 1970వ దశకంలో వారి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇందులో బాబు బాలకృష్ణన్ను కొట్టాడు. కాలక్రమేణా ఇద్దరూ ఆ పాఠశాల నుండి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన బాలకృష్ణన్ మనసులో లోతైన గాయంగా మిగిలిపోయింది. సంవత్సరాలు గడిచినా ఈ ఇద్దరూ సమీపంలోనే వ్యవసాయం చేస్తూ బయటికి స్నేహితుల్లా కనిపించినా బాలకృష్ణన్ లోపల కక్షను దాచుకున్నాడు. ఇటీవల బాలకృష్ణన్ తన స్నేహితుడు మాథ్యూతో కలిసి మాలోంలో బాబును కలిశాడు. సంభాషణ మొదలైన కొద్దిసేపటికే బాలకృష్ణన్, "నీవు నన్ను 4వ తరగతిలో ఎందుకు కొట్టావ్?" అంటూ బాబును నిలదీశాడు. ఆ వెంటనే గొడవ పెద్దదైంది. బాలకృష్ణన్ బాబు కాలర్ను పట్టుకోగా మాథ్యూ రాయితో బాబు ముఖం, వీపుపై దాడి చేశాడు. ఈ దాడిలో బాబుకు 2 దంతాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన కన్నూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన బాబు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. చిన్ననాటి గొడవ కారణంగా ఇప్పుడు దాడి జరిగిందని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదెక్కడి వ్యవహారం అని విస్తుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు బాలకృష్ణన్, మాథ్యూలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. 1.5 లక్షల రూపాయలు చెల్లిస్తే కోర్టు బయట సమస్యను పరిష్కరించడానికి బాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడి బహిరంగంగా జరగడం, పగను ఇంతకాలం మనసులో దాచుకోవడం స్థానికంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.